రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని అన్నారు మంత్రులు. వ్యవసాయ శాఖ అనుబంధంగా ఉన్న కార్పొరేషన్లతో రైతులకు మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఓట్ల కొనుగోలును ప్రోత్సహించేలాగా మాట్లాడిన కేటీఆర్ పై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. వ్యవసాయ శాఖ పరిధిలోని కార్పొరేషన్ల పనితీరుపై సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. లక్ష్యాలకు అనుగుణంగా అవి పనిచేస్తున్నాయో లేదో అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనిభారంతో పాటు ఇతర విషయాలపై అధికారుల నుంచి ఆరా తీశారు. కార్పొరేషన్లు రైతులకు సేవలందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్పొరేషన్ల ఆర్థిక పరిస్థితులు, రుణాలు, ఆస్తులపై పూర్తి స్థాయిలో నివేదిక అందించాలని ఆదేశించారు. ఆగ్రోస్ సంస్థ పునరుద్ధరణకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఆగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ సిబ్బంది సమయపాలన తీరుపై మండిపడ్డారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హైదరాబాద్ తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫీసులో ఆకస్మిక తనిఖీలు చేశారు మంత్రి. శిథిలావస్థకు చేరిన ఎంఐటీ బిల్డింగ్స్ మెయింటెనెన్స్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్పొరేషన్ సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు మంత్రి తుమ్మల. సినిమా రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఫిలిం ఇండస్ట్రీ టెక్నాలజీని వాడుకోవాలని సూచించారు. యానిమేషన్, గేమింగ్ ఇండస్ట్రీలో మంచి ఉద్యోగ అవకాశాలున్నాయని చెప్పారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో 8వ ఎడిషన్ ఇండియా జాయ్ 2025 సదస్సుకు ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. యువ పారిశ్రామికవేత్తలకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. రాబోయే కాలంలో ఫిలిం ఇండస్ట్రీని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్న భాగంలోనే ముందుకు నడుస్తా ఉన్నాం. చోటా భీమ్ కాన్సెప్ట్ Hyderabad is మొదలుకొని it has become a worldwide phenomena. I always claim that Hyderabad is IT driven and IT capital. I always claim, and when these people keep speaking to me, this is also India's imagination hub, and we are coming up with lot many centers of excellence in this, and I can see that the imagination. ఓటుకు 5,000 రూపాయలు తీసుకోవాలన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 10 ఏళ్ల పాలనలో అక్రమంగా సంపాదించిన అహంతో జూబ్లీహిల్స్ ఓటర్లను కొనుగోలు చేసే పద్ధతిలో ఓటుకు 5,000 అడుక్కోండి అని చెబుతున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ పార్టీ తరపున ఫిర్యాదు చేస్తున్నామన్నారు. గతంలో హుజురాబాద్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓటుకు 6,000 ఇచ్చిందని ఆరోపించారు పొన్నం. అక్రమంగా సంపాదించినటువంటి 10 సంవత్సరాల పాలనలో ఉన్నటువంటి అహంతో జూబ్లీహిల్స్ ఓటర్లను కొనుగోలు చేసే పద్ధతిలో ఓటుకు 5,000 అడుక్కోండి అని చెప్తున్న మాట ఆక్షేపణీయం. ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఫిర్యాదు చేస్తున్నాం. సోమోటోగా కూడా ఎన్నికల కమిషన్ ఓటుకు 5,000 రూపాయల ప్రస్తావన తెచ్చినటువంటి కేటీఆర్ గారి పైన కేసు పెట్టాలని కోరుతా ఉన్నాం. అదేగాక చరిత్రలో అందరికీ తెలుసు, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటుకు 6,000 ఇచ్చినటువంటి సంస్కృతి సాంప్రదాయం మీది. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక్కటేనన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. లోపాయి గారి ఒప్పందంతోనే బీజేపీ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని ఆరోపించారు. గత ఎన్నికల రుణాన్ని ఇప్పుడు బీజేపీ తీర్చుకుంటుందన్నారు. ఫేక్ హామీలతో గతంలో మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీయేనన్నారు మహేష్ కుమార్. 5 ఏళ్లు కేసీఆర్ కేబినెట్ లో మహిళా మంత్రి ఎందుకు లేదో బీఆర్ఎస్ నేతలు చెప్పాలన్నారు. చాలాసార్లు చెప్పాం, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వేరు కాదు. మళ్ళీ చెప్తామని ఇవాళ కూడా వేరు కాదు. లోపాయికారి ఒప్పందంలో ఉన్నారు కాబట్టే జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో ప్రాధాన్యత లేని అభ్యర్థిని నిలబెట్టినారు. తద్వారా పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు గెలవడానికి సహకారం చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో రుణం తీర్చుకునే పనిలో ఉంది బీజేపీ. దాని కారణంగానే ఇక్కడ అప్రధానిత క్యాండిడేట్ని పెట్టినారు. దేశ ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ఆనాడు ఇందిరాగాంధీ ప్రపంచ దేశాలను శాసిస్తే ఈనాడు ప్రపంచ దేశాలు ప్రధాని మోదీని శాసిస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ ముఖ్యమంత్రులుగా ఉండి కేంద్ర నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శించారు. రాహుల్ ప్రధాని అయితేనే తెలంగాణతో పాటు ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు జగ్గారెడ్డి. పట్టణాభివృద్ధి, గ్రామాభివృద్ధి ఇవన్నీ కూడా సంపూర్ణంగా జరగాలంటే 300 ఎంపీలను గెలిపించి ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రిగా చేయాల్సిన బాధ్యత ఈ దేశం యొక్క ప్రజలు ఆలోచన చేయాలి. ఆ రకమైన పరిస్థితులు మనం కల్పించాలి. మోడీ గారు ప్రధానమంత్రి అయి వారి 10 ఏళ్ల కాలంలో వారు విదేశాలు నల్లధనాన్ని తీసుకొచ్చి ఒక్కొక్కరి 15 లక్షల రూపాయలు వాళ్ళు మోడీ గారు అకౌంట్లో వేస్తామని చెప్పారు. అది అమలు చేయలే. ఎందుకు? ఇది ప్రజలు ఎందుకు మర్చిపోతున్నారు?
మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్ పార్కులో 3 కోట్లతో నిర్మించిన 21 కాటేజీలను ప్రారంభించారు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ. రాష్ట్ర ప్రభుత్వం ఎకో టూరిజానికి ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు.